నమస్కారం శ్రోతలారా. హిందూపురం పట్టణం మరియు పరిసర ప్రాంతాల తాజా ముఖ్య వార్తలతో మీ ముందుకొచ్చాం. ముందుగా ఆధ్యాత్మిక కార్యక్రమంతో ప్రారంభిద్దాం. హిందూపురం పట్టణంలోని ప్రసిద్ధ గుడ్డం రంగనాథస్వామి ఆలయంలో ఈ నెల మార్చి 8న ఆదివారం గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహకాధికారి నాగేంద్రుడు మరియు ప్రధాన అర్చకులు గోవిందశర్మలు ప్రకటించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పట్టణ ప్రజలంతా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. ఇప్పుడు మత సామరస్యాన్ని ప్రతిబింబించే మరో కార్యక్రమం గురించి తెలుసుకుందాం. హిందూపురం పట్టణం ఎప్పటికప్పుడు మత సామరస్యానికి మారుపేరుగా నిలుస్తోంది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక అలీ హిలాల్ మైదానంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు నిర్వహించబడిందని మున్సిపల్ చైర్మన్ రమేష్ మరియు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్ర తెలిపారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ విందును విజయవంతం చేశారు. హిందూ ముస్లిం సోదరభావాన్ని మరింత బలపరిచే కార్యక్రమమిదని వారు పేర్కొన్నారు. ఇప్పుడు విద్యార్థుల ప్రతిభ గురించి ఒక మంచి వార్త. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యం నిర్వహించిన సైంటిఫిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ పరీక్షల్లో హిందూపురం పట్టణంలోని పాంచజన్య బ్రిలియన్స్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. రాష్ట్రవ్యాప్తంగా 125 పాఠశాలల నుంచి సుమారు 15,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో ఈ పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించారు. విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. ఇప్పుడు పట్టణ అభివృద్ధికి సంబంధించిన సమాచారం. హిందూపురం పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో రూ. 2 కోట్ల వ్యయంతో కొత్త రహదారులు మరియు కాలువల నిర్మాణానికి భూమిపూజ చేశారు. మున్సిపల్ చైర్మన్ డి.ఈ. రమేష్ కుమార్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు డాక్టర్ సురేంద్ర మరియు బాలాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంవత్సరాలుగా మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న కాలనీల ప్రజలకు ఇప్పుడు సౌకర్యాలు కల్పించనున్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కృషితో హిందూపురం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో మరో ముఖ్యవార్త. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ స్వామివారికి హిందూపురం బ్రాహ్మణ సంఘ సభ్యులు కర్ణాటకలోని బాగేపల్లి టోల్గేట్ వద్ద ఘన స్వాగతం పలికారు. స్వామివారు తుమకూరులో జరిగే కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని అనంతరం అలంపూర్లో జోగులాంబ అమ్మవారిని దర్శించనున్నారు. తర్వాత శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి చివరిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లనున్నట్లు వేద పండితులు తెలిపారు. ఇప్పుడు స్థానిక పరిపాలనకు సంబంధించిన సమాచారం. హిందూపురం 11వ వార్డు మోడల్ కాలనీలో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ అంజలి రమేష్ రెడ్డి అభ్యర్థన మేరకు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పట్టణ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు రాజకీయ రంగంలో ఒక తాజా వార్త. భారతీయ జనతా యువమోర్చా శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శిగా వీరశెట్టి సాయికుమార్ నియమితులయ్యారు. గతంలో ఆయన పార్టీకి వివిధ పదవుల్లో సేవలందించినట్లు నాయకులు తెలిపారు. యువతను పార్టీవైపు ఆకర్షిస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఇప్పుడు క్రీడారంగంలో హిందూపురానికి గర్వకారణమైన వార్త. హిందూపురం పట్టణానికి చెందిన పెంకట్ సిలాట్ క్రీడాకారిణులు సానియా, రుచిత, గౌతమి మరియు మదీహాలు ఇటీవల కేరళలో జరిగిన సౌత్ జోన్ పోటీలలో ప్రతిభ కనబర్చారు. దీంతో వారు గుజరాత్లోని వడోదరలో జరిగే ఖేలో ఇండియా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా అధికారులు, కోచ్లు మరియు పాఠశాల యాజమాన్యాలు వారిని అభినందించారు. ఇప్పుడు కార్మిక సమస్యలపై సమాచారం. హిందూపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మహిళా కార్మికులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని, నెలసరి సమయంలో ప్రత్యేక సెలవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అదనంగా కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని కూడా కోరారు. ఇప్పుడు ఆరోగ్య రంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫండమెంటల్స్ ఆఫ్ సిబిసిటి ఇంటర్ప్రిటేషన్ అనే అంశంపై దంతవైద్య విద్యా కార్యక్రమం నిర్వహించారు. ఆర్వీ డెంటల్ కాలేజీకి చెందిన డాక్టర్ రేవణ్ కుమార్ జోషి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దంతవైద్యంలో కోన్ బీమ్ కంప్యూటర్ టోమోగ్రఫీ సిబిసిటి సాంకేతికత, నిర్ధారణ మరియు చికిత్సలో ఎంతో ఉపయోగకరమని ఆయన వివరించారు. ఇవి హిందూపురం మరియు పరిసర ప్రాంతాల తాజా ముఖ్యవార్తలు. మరిన్ని స్థానిక వార్తలు, విద్యా అవకాశాలు మరియు ఉద్యోగ సమాచారంతో త్వరలో మళ్లీ కలుద్దాం. వింటున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.